విద్యార్థులే కాదు మహిళలు షర్మిల పాదయాత్రకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రచ్చబండల్లో పలు సమస్యలు చెప్పుకున్నారు. ముఖ్యంగా వడ్డీ లేని రుణాలు అందడం లేదని, తాగడానికి నీళ్లు లేవని, పిల్లలను చదివించడం కష్టంగా ఉందని మహిళలు షర్మిలకు చెప్పారు. అక్టోబర్ 18న మొదలైన మరో ప్రజా ప్రస్థానం ముఖ్యంగా మహిళలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వేదిక అయింది. 57 రోజుల పాదయాత్రలో షర్మిల దాదాపు 200 రచ్చబండలు నిర్వహించారు. ప్రతి రచ్చబండలోనూ మహిళలు ప్రభుత్వ విధానాలను విమర్శించారు. గ్యాస్ సిలిండర్ల విషయంలో మహిళలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో ఇన్ని సిలిండర్లు ఉన్నాయి, రోజుకి ఎంతమందికి పెడుతున్నారు. ఇప్పుడు మేము 2 నెలలకు ఒకటి ఎట్లా నడుపుకోవాలి? ఇంకోటి సిలిండర్ల వాళ్ళకి 1 లీటర్ కిరోసిన్ అంటారు. ఆ కిరోసిన్ కూడా ఒక 2 రోజులు కనుక లేట్ అయిపోయిందంటే 1వ తారీఖు అయిపోయిన తర్వాత 3వ తారీఖు పోతే ఆ కిరోసిన్ కూడా అయిపోయింది, మీకు కోటా బంద్ చేసి ఇంటికి పోతారు. కనీసం ఇంకోటి విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు, కరెంటు కోతలు ఉన్నాయి. కరెంటు కోతలు ఉన్నప్పుడు కనీసం దీపాలు పెట్టుకోవడానికైనా కిరోసిన్ ఉండాలి కదా. సిలిండర్లో ఉన్నట్టుంటే కిరోసిన్ కూడా కట్ చేస్తున్నారు. గ్యాస్ విషయంలోనే కాదు, నిత్యావసర వస్తువులు, కరెంటు ఛార్జీలు పెరుగుదలపై మహిళలు ప్రభుత్వాన్ని నిలదీశారు. 60 రూపాయల కూలి చేస్తే 40 రూపాయలకు వంకాయల కూల, 40 రూపాయలకు మిరపకాయలు. మాకు ప్రతి ఒక్కటి అంటే మాకు పిల్లలకు చదువులు ఎట్లా నేర్పలేదంట. మేము చేసే కూలీల కరెంటు బిల్లు ఎక్కువైంది. లీటర్ల గాజు నీళ్ళు వేస్తే 1 లీటర్ వస్తుంది. 20 కిలోల బిల్లు వేస్తే 12 కిలోలు వస్తాయి. ఇవల్ల మేము వేస్తున్నాం. ఈ బరువులు ఎవరు వేయాలి? అన్ని పీరి అంటే 1 లైట్ పీరి అంటే ఎక్కువ వేస్తున్నాడు. ఇంకా బిల్లు ఎక్కువ వేస్తున్నాడు. మేము గది పొలం ఎట్లా బతకాలి? మహిళల మాటలు విని చలించిన షర్మిల వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. 6 నెలలు, ఏడాది ఓపిక పట్టాలని సూచించారు. ఇలా ప్రతి మహిళ కన్నీరు తుడుస్తూ రాబోయేవి మంచి రోజులే అని భరోసా ఇస్తూ ముందుకు కదిలారు షర్మిల.